హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వారు. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంక ఇప్పుడైతే విజయవాడ వెళ్తున్నాం అనమాట. మేము అసలు ఎర్లీగా బయలుదేరాలండి. 5:30కి బయలుదేరదాం అనుకున్నాము. ఆల్మోస్ట్ 7 అయింది. అంటే నైట్ అంతా పెద్ద వర్షం పడి కరెంట్ లేదనమాట మాకు. దానివల్ల ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాము. డైలీ వ్లాగ్ అయితే ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే లాంగ్ వీడియో చూడగానే లైక్ చేయడము, హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. మీరు లైక్ హైప్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ ఉంటాయండి. కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్ అనమాట. మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా నేను మా వారు అయితే రెడీ అయిపోయి కార్లో వెయిట్ చేస్తున్నామండి. ఇంకా అక్క బావగారు వాళ్ళు రావాలన్నమాట. సో మేము నలుగురం కలిసి అయితే విజయవాడ వెళ్తున్నాము. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది కమింగ్ వీడియోస్లో అయితే నేను రివీల్ చేస్తానండి. ఇప్పుడైతే చెప్పలేను. ఒక పని మీద అయితే వెళ్తున్నాం అనమాట. మీ అందరి బ్లెస్సింగ్స్తో ఆ పని కనుక సక్సెస్ఫుల్గా జరిగితే కమింగ్ వీడియోస్లో అయితే నేను రివీల్ చేస్తాను ఏంటి, ఎందుకు వెళ్ళాము ఏంటి అన్నది. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయి, అసలు నిద్ర లేదనమాట. కళ్ళు ఇట్లా మూసుకుపోతున్నాయి. పాపం మాకే అట్లా అంటే డ్రైవింగ్ చేస్తే మరి మా ఆయన పరిస్థితి ఏంటో. మా ఆయన ఫేస్ చూసారా ఎట్లా ఉందో. నిద్ర లేదండి, అస్సలు నిద్ర లేదు. అసలు పడుకున్నది లేదు. ఏదో ఒక 1 అవర్ పడుకున్నామేమో అట్లా. ఇంత పెద్ద వాన పడిందండి రాత్రి. అసలు బాబోయ్, ఉరుములు మెరుపులు చాలా బీభత్సం అయిపోయిందనమాట. ఇంకా క్లైమేట్ అలాగే ఉంది, మబ్బుగా ఉంది క్లైమేట్ అయితే. నార్మల్గా అయితే ఈ పాటికి ఎండ వచ్చేస్తుంది కదా, అట్లా లేదనమాట. సో అదండి, ఇంక ఇప్పుడు బయలుదేరుతున్నాం 7కి. మరి అక్కడికి వెళ్ళేటప్పటికి 12 అవుతుంది అనుకుంటాను నాకు తెలిసి. అది కూడా ఎక్కడ ఆగకుండా మేము వెళితే 12 అవుతుంది. ఇంకా అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఈవినింగ్ 6 వరకే. అక్కడ మళ్ళీ 6 కల్లా బయలుదేరి వచ్చేయాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే బిజినెస్ ఇవన్నీ ఉంటాయి కదా, పనులు, పిల్లలు స్కూల్స్ అట్లా ఉంటాయి కదా. ఈ వర్షాలు అవి అలాగే ఉన్నాయి మరి. సో ఇంకా అందుకని ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నట్టు. మా వారది అనుకున్నారు లేట్ అయిపోతుందని. ఎట్లయినా లేట్ అయిందండి. 12 అయితే అవుతుంది. మేమైతే 10 కల్లా వెళ్దాం అనుకున్నాం. కొన్ని 10 కాకపోతే 10:30, 11 అనుకున్నాం. ఇంక ఇప్పుడైతే 12 అయితే ఈజీగా అవుతుంది. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. క్లైమేట్ చూసారా ఎలా ఉందో. ఎంత మబ్బుగా ఉందంటే అంత మబ్బుగా ఉంది. సో అదండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. మా బుజ్జి వినాయకుడికైతే ఇలా వేసామండి దండ. సో ఇంకా లోపలికి ఎక్కగానే దండ అయితే వేసామన్నమాట. సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ఇంకా అందరం అయితే బయలుదేరిపోయామండి. కొంచెం అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కొన్ని చోట్ల అయితే నార్మల్ ఆడియో పెట్టేశాను. అంటే కార్లో ఏంటంటే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. మళ్ళీ అవన్నీ పెడితే కనుక కాపీరైట్ పడుతుంది కదా, అందుకని ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అంటే సాంగ్స్ ఉన్న చోట వాయిస్ ఓవర్ అది ఇస్తున్నాను, నార్మల్ చోట నా ఓన్ వాయిస్తో చెప్పేశాను. వ్లాగ్ కొంచెం అట్లా కొంచెం ఎట్లా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. సో ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. ఎంత చల్లగా ఉందో క్లైమేట్ అయితే. బయట క్లైమేట్ అయితే ఆసమ్ ఉందండి. అంటే ముందు రోజు కూడా వాన పడింది నైట్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మా ప్రయాణం స్టార్ట్ చేసిన ఒక 1/2 అవర్కి మళ్ళీ వాన అనమాట. ఎంత బాగుందో చూడండి సీనరీ. అదే కాక హైవే మీద వెళ్తున్నాము. లుక్ భలే ఉంటుంది కదా. నాకైతే ఈ వ్యూ చాలా ఇష్టము. ఇక్కడ చూడండి మొత్తం చెట్లు, అటు ఇటు చెట్లు మధ్యలో వెళ్తుంటే భలే అనిపిస్తుందండి నాకు. చాలామందికి సీనరీస్ అని కానీ గ్రీనరీ ఇవి బాగా నచ్చుతాయి కదా, నాకైతే చాలా ఇష్టం అండి. అందుకే వీడియో షూట్ చేశాను మీకు కూడా చూపిద్దామని చెప్పి. ఇంకా విజయవాడ అయితే వెళ్ళిపోతున్నామండి. సో అదండి, వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది. మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూస్తూ ఉండండి, సరేనా అండి? ఇప్పుడే టిఫిన్కి అయితే ఆగామండి. అను ఫుడ్స్ అట. భలే ఉంది చూడండి లుక్ అయితే. కూర్చుని తినేదే అనుకుంటాను. లుక్ అయితే భలే ఉంది. దిగాము ఇప్పుడే, అందరము వెళ్తున్నాము. భలే ఉంది చూడండి లొకేషన్ అయితే, ఎంత బాగుందో కదా.
భలే నచ్చింది నాకైతే. కూర్చొని తినడానికి కూడా భలే, మొత్తం మొక్కలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి కృష్ణుడు ఇక్కడ పూల్లాగా పెట్టారన్నమాట. చూడండి మొత్తం ఒక ఆర్చ్లా ఉంది, కనిపిస్తుందా క్లియర్గా? వీడియోలోనే ఉన్నాను. అంటే బాగుందండి. వస్తున్నా. వేరండి, ఇంట్లోనే ఉంటాం కదా, ఇక్కడ బయట తిరుగుతాం కదా. వెయిటింగ్ ఫర్ టిఫిన్. చారు ఫస్ట్ చారు ఇచ్చారనమాట, టిఫిన్ తర్వాత వస్తుంది. అక్క బావగారు వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మేము ఇక్కడ హాయ్ చెప్తున్నారు బావగారు. ఇప్పుడు చెప్పండి. నేను మేము కూడా తినాలండి, వెయిట్ చేస్తున్నాం అన్నమాట. 2 కానీ 3 కానీ హలో బ్రదర్. ఇంకా వెళ్ళిపోతున్నామండి, తినేసాము, ఇంకా వెళ్ళిపోతున్నాం అన్నమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. అయిపోయిందండి, విజయవాడ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. మేము వెళ్ళిన పని అయితే కొంచెం సక్సెస్ అయినట్టే. కమింగ్ వీడియోస్లో చెప్పాను కదా, మీకు చెప్తానండి. ఆ వారు చూడండి కాలు పైకి పెట్టుకుని ఎట్లా కూర్చున్నారు. రండి చాయ్ తాగరా, రండి సరదాగా. క్లీనర్లు మీరు తాగాలి కాదు, నా పక్కన కూర్చోండి. రండి రండి. వీడియో కథలు పడడం అంటే వీడియోకి ఆఫ్ అయి నేను కథలు పెడతాను. సరే రండి మీరు కూడా, రండి ఇద్దరం తాగుదాం. ఇక్కడ హైవే దగ్గర అయితే ఆగామండి, చాయ్ తాగడానికి ఆగామన్నమాట. మా వారైతే ఇక్కడ కొడుకులు బజ్జీలు తీసుకుంటున్నారు, బావగారేమో అక్కడ ఉన్నారు. చాయ్ కాఫీ తీసుకుంటున్నారు, బావగారికి చాయ్, మాకు కాఫీ. దీని పేరేంటో చూద్దాం, ఆగండి. నేను దీని పేరు చూడలేదు, దీని పేరేంటో చూద్దామా. ముర్గన్ దాబా మద్రాస్ ఫిల్టర్ కాఫీ అట్ట. బాగున్నాయి పుణుకులు, బజ్జీ, కాఫీ, చాయ్. నేనైతే 2 పుణుకులు తిన్నానండి, ఇంకా కాఫీ తాగుతున్నాను. మద్రాస్ ఫిల్టర్ కాఫీ అట. అక్కేమో పుణుకులు తింటాం, కాఫీ చల్లగా అయిపోతుంది అక్క నీకు. ఈ ప్లేస్లో బాగుందండి కాఫీ అయితే. శ్రీవారు చాయ్. అబ్బో మా ఆయనకి టీషర్ట్ బాగుంది కదా అండి, టీషర్ట్లు బాగున్నారండి మీరు. అంటే మా ఆయన ఎలా ఉంది బాగుంటారు అనుకోండి, ఇందులో ఇంకా బాగున్నారు. కాఫీ బాగుంది, కాఫీ చాలా బాగుంది టేస్ట్. ఇంకా స్నాక్స్ తినేసి మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ వెళ్ళేటప్పటికి 10 అయితే అయ్యిందనమాట. ఆ రోజు ఇంటికి వచ్చేటప్పటికి 10 అట్లా అయ్యింది. బట్ జర్నీ అయితే బాగానే సాఫీగా జరిగిందండి. మార్నింగ్ అయితే వాన ఉంది, కానీ నైట్ వాన లేదు మేము ఇంటికి వచ్చే టైంకి. చూడండి భలే ఉంది నైట్ వ్యూ.
వెళ్తుంటే చుట్టూరు అటు ఇటు లైటింగ్స్ అది భలే ఉంది కదా. సో నచ్చింది, అందుకని వీడియో అయితే షూట్ చేశాను అనమాట. 10 o'clock అయిందండి వచ్చేటప్పటికి. బట్ పర్వాలేదు, జర్నీ అంత హెక్టిక్ అనిపించలేదు. అది కాక వాన అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదండి. మా అనుకున్న పని, వెళ్ళిన పని సవ్యంగానే జరిగినట్టే. ముందు వీడియోస్లో చెప్తాను. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. ఇంకా వచ్చేటప్పటికే 9:30 అయితే అయిందండి. ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట. అయిన తర్వాత ఇప్పుడైతే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. జర్నీ అయితే బాగా జరిగిందండి. యాక్చువల్గా 5:30 కల్లా బయలుదేరదాం అనుకున్నాం. మార్నింగ్ 7 అయిపోయింది. ఎంత లేట్ అవుతుందో అనుకున్నాం. 10 కల్లా వెళ్ళిపోయాము. బట్ అక్కడ టిఫిన్ చేసి అంతా చేసి మా పనికి బయలుదేరేటప్పటికి 11:30 అయిందనమాట. మొత్తానికి వెళ్ళిన పని అయితే అయినట్టేనండి. ఏంటి అన్నది నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను అంటున్నాను కదా. కమింగ్ వీడియోస్లో తప్పకుండా మీతో అయితే షేర్ చేసుకుంటాను నేను. అదండి, ఇంకా వ్లాగ్ కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నానండి. చాలా అలసటగా ఉంది. నిన్న వర్షం పడి రాత్రి నిద్ర లేదు. అసలు వెళ్తామా లేదా అనుకున్నాం. బట్ అలానే లేచి జిద్దు మీద వెళ్ళామన్నమాట. ఎట్లయినా వెళ్ళాలి. ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి, అవ్వట్లేదు. సో ఇవాళ వెళ్ళామన్నమాట. 1 month 2 months నుంచి అనుకుంటున్నది ఈ పని. సో ఇంకా వెళ్ళాము. ఇంకొచ్చాక రిలాక్స్ అయిపోయానండి. ఈ బ్లాగ్ కూడా ఇక్కడితో ఎండ్ చేసిస్తానండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో అయితే కలుద్దాం. నాకు నిద్ర వచ్చేస్తుంది, కళ్ళు చూసారు ఎట్లయిపోయా. సో నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ అని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. అలాగే ప్లీజ్ అండి, లాంగ్ వీడియో చూడగానే లైక్ హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ హైప్ ఇస్తేనే నా వీడియో ఇంకొంతమందికి ప్రమోట్ అవుతుంది. అలాగే ఫుల్ వీడియో చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫుల్ వీడియోని మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీ సజెషన్స్ ఇవ్వండి, తప్పకుండా పాటిస్తాను. అన్నిటికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వీడియో పెట్టిన నేను వీడియో పెట్టిన లైవ్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో అదండి, మనది వ్లాగింగ్ ఛానల్, కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్ అనమాట. ఫ్యామిలీ వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్, ఫ్యామిలీ షార్ట్స్ అయితే వస్తాయి. కంప్లీట్ ఫ్యామిలీ వ్లాగింగ్ ఛానల్. మా ఫ్యామిలీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ రేపటి వ్లాగ్లో అయితే కలుద్దామండి. అంతవరకు స్టే ట్యూన్ టు వా వరు. బాయ్ బాయ్.